Thank you, Heavenly Father. Once again, we come to this time, Lord. Sister Stephina is going to share the word, Lord Jesus. Bless her abundantly. Whatever we need, Lord, speak to us, strengthen us. Lord Jesus, you're the God, you're the King of Kings, you're the Lord of Lords. Jesus, we are waiting for thy word, Lord Jesus. Speak to us, Lord Jesus. If you speak to me, we may strengthen, Lord Jesus. We waiting for thy word, Lord Jesus. Please, Lord, anoint her, more anointing, Lord Jesus. Jesus, Jesus. Thank you, Jesus. You came into this world, you died on the cross of Calvary, you shed your blood on the cross. Because of thy blood we redeem, Lord Jesus. Because of thy blood we are thy children, Lord Jesus. Remember us, those who participated in Zoom, Lord. Bless them, pastors, those who are come in Zoom, Lord. Bless them abundantly, richly, Lord Jesus. Once again, I remember Sister Stefina, Lord, full of anointing, Lord. You fill with thy spirit, Lord. Use us mightily in our midst, Lord. Thank you for this evening. Thank you so much for your love, everything. We ask few things in Jesus' name. Amen. ఆమెన్ Amen. ఆమెన్ Amen. ఆమెన్ ప్రార్థన చేసి Thank you, మరి sister. ఆ, Welcome to our Zoom. Good ఆమెన్ evening. Thank you so much. ఆమెన్ Okay, wonderful. ప్రైజ్ లార్డ్. Okay, మరి brother. Thank you. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క సహోదరులు అమ్మస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటామండి. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క ఆ, మరి ఆ, మనం దేవుని వాక్యంలోనికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మరి ఆ యొక్క దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆ యొక్క ఒక గీతము ఒకటి పాడిన తర్వాత మరి మీలో ఎవరైనా పాడాలనుకున్నట్లయితే మరి మీ హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మరి మీకు అవకాశం ఇస్తాము. మరి ఆ యొక్క మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మరి లేదంటే మరి నేను ఆ పాట పాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మరి ఈ దినం ప్రత్యేకంగా నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాటలు మరి అమ్మగారు చెప్పాలనుకుంటున్నారు. మరి అందరూ కూడా దయచేసి నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మీరు బైబిల్ తెరిచిపెట్టుకుని ఉండండి. మరి అందరూ కూడా చదివి వచ్చారని నేను నమ్ముచూ ఉన్నాను. మరి ఈ లోపల సమయం ఉంది కాబట్టి మీరు చదవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఎందరు ఉన్నారు, ఉన్నారు నా నా ప్రేమను ప్రేమను వారికి వారికి ప్రకటింప కొందరే కొందరు ఉన్నారు. ఉన్నారు ఎవరైనా ఎవరైనా మీలో మీలో ఎవరైనా ఒక్కరైనా ఎవరైనా మీలో మీలో ఎవరైనా ఒక్కరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని తెలియని ప్రజలు ప్రజలు ఎందరు ఎందరు ఉన్నారు, ఉన్నారు నా నా ప్రేమను ప్రేమ వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతేను లేకపోతే వెళ్ళే వారిని వెళ్ళేవారికి పంపండి. పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతేను వెళ్ళే వారిని పంపండి. మీరైనా మీలో ఒకరైనా మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని ప్రజలు ప్రజలు
ఎందరు ఉన్నారు. హల్లెలూయా. మరి అంచె దినముల్లో ఆ యొక్క చివరి కాలంలో యేసయ్య వచ్చేటువంటి దినాల్లో మనం ఉన్నాము. మరి ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. మరి ఈ విషయాన్ని తెలిసినటువంటి మనము మరి ఆయన మరి పరిచర్యలో ఆయన కొరకు మనం సాక్షులుగా ముందుకు సాగిపోవాలి. ఏ యొక్క తారతమ్యాలు మనలో ఉండకూడదు. సహోదర ప్రేమ కలిగి మనము ఆ యొక్క ఎంతో ఆత్మల ఎడల భారం కలిగి ముందుకు సాగిపోయే విధంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో మనం ఆ యొక్క ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా మరి అమ్మగారికి సమయాన్ని ఇచ్చేద్దాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. We are welcoming you again to meeting, and yesterday I read the Nehemiah 13th chapter, and I am really very much blessed. It is a great encouragement for me, and right now this is the time we are going to hear and explaining the word of God in Nehemiah 13th chapter. Thank you so much for sharing wonderful words through the power of Holy Spirit. Please take this time and share the God's word, sister. Thank you so much. Praise the Lord. Thank you, brother Pastor Yakin, and thank you for the time and the invitation. మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి మీ మధ్యలోనికి ఈ యొక్క వచ్చి దేవుని వాక్యాన్ని అందజేయడానికి మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ యువర్ గాడ్స్ లవ్ అండ్ కైండ్నెస్ ఫర్ ద గాడ్స్ పీపుల్ ఇన్ ఇండియా. Amen. And I just want to pray also. Can I? Yes, madam. Yes, please. Lord, I thank you for your help. I need your help, Holy Spirit, and I ask you to fill our hearts with what you have prepared for us. I bless you, Holy Spirit. I need your guide, and I trust you for this meeting together, that we will be fortified in your name. Amen. 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 So, on my heart this year, the Lord highlighted the book of Nehemiah. మరి ఈరోజు మరి ఈ సంవత్సర ప్రారంభంలోనే మరి నెహెమ్యా గ్రంథము గురించినటువంటి విషయాలు దేవుడు అనేక విషయాలు అమ్మగారితో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. And the more I read the book of Nehemiah, the more I see a parallel with our times now. మరి ఎప్పుడైతే మరి నెహెమ్యా గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నానో ఆ దినాల్లో ఎలాగైతే నెహెమ్యా దినాల్లో జరిగినాయో అదే విధంగా ఈ దినాల్లో కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు నేను గమనించాను. Nehemiah was a man of God with prayer. మరి నెహెమ్యా ఒక గొప్ప ప్రార్థనాపరుడైనటువంటి వాడు. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన ఒక రాజుకు దగ్గర ఆయన పనిచేసేటువంటి వాడు. And with a heart to follow the Lord and restore Jerusalem again. మరి ఆ యొక్క కూల్చబడినటువంటి ఆ ప్రాకారాలను మరలి కట్టాలని, మరలా ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని, దేవుని పట్టణాన్ని తిరిగి నిర్మించాలనేటువంటి గొప్ప సంకల్పంతో నెహెమ్యా ముందుకు సాగిపోతున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. The book of Nehemiah is a book of return and restoration. మరి ఈ యొక్క నెహెమ్యా గ్రంథము మరి ఎటువంటిదంటే అది ఆ యొక్క తిరిగి రావడము, తిరిగి సమకూర్చడము, మరి అంతా పోయిందంతా కూడా తిరిగి సమకూర్చడం అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తా ఉంది. And it's a book where the covenant with God has been restored and purity also. మరి ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు మరి వారు మలినమైపోయినటువంటి స్థితిలో వారిని తిరిగి పవిత్రపరిచి దేవుని దగ్గరగా, దేవునికి సమీపంగా తీసుకొచ్చే ఆ యొక్క విధానంగా మరి ఈ యొక్క మరి కార్యక్రమాలు అనేకము నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. I encourage each one of you to read again this book now during this season. మరి ఈ యొక్క మరి సమయంలో మరి ఆ యొక్క మరలా మరి మీరు సమయం ఉన్నప్పుడల్లా ఈ నెహెమ్యా గ్రంథాన్ని మరలా మీరు చదివి అనేక విషయాలు మరి మీరు తెలుసుకుని ఎలాగ నెహెమ్యా భక్తుడు ఆ యొక్క సమయంలో ఎలాగైతే ప్రభు పని చేయడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, అవమానాలు ఎదురైనా ఎలాగ నిలబడి ప్రభు పని చేశాడో అలాగే మీరు కూడా ప్రభు కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా మీరు ఉండడానికి ప్రభు మిమ్మల్ని ప్రోత్సహించలాగానే గ్రంథాన్ని మరలా చదవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.
So I think that we as people of God are called to build the city of God and to be pure in the midst of mixture. మరి ఆ యొక్క మరి మనము కూడా మరి నెహెమ్యా వలె ఎలాగైతే ఆయన ఎంతగానో కష్టపడి ఆ యొక్క ఎంత మరి ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది మధ్య ఆ యొక్క గొడవలు మరి ఆ యొక్క ఐకమత్యం లేనటువంటి సమయంలో కూడా మరి ఆ యొక్క మరి అందరూ కూడా మరి అన్ని దేవతల వైపు వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా కలగలిగిపోయి ఇశ్రాయేలీలు అంటే సరైనటువంటి వారు లేనిటువంటి సమయంలో కూడా ఆయన వారందరినీ కూడా ఒక మాట మీద ఒక తాటి మీద ఎలాగైతే నడిపించాడో అదే విధంగా మనం నడిపించవలసిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. So maybe before starting with the last chapter of the book, I want to make overview of the entire story. మరి ఈ యొక్క ఆఖరి అధ్యాయం 13వ అధ్యాయం మరి నేను చెప్పాలనుకున్నప్పుడు మరి ఆ యొక్క మొత్తం నెహెమ్యా గ్రంథంలో ఏమేం విషయాలు ఉన్నాయో అనేటువంటిది మరి అన్ని కూడా మరి నేను మీకు కొన్ని వివరించాలని నేను ఇష్టపడి ఈ వివరాలన్నీ కూడా చెప్తా ఉన్నా. Just to put in the context the whole subject. మరి నేను చెప్పబోయేటువంటి దానికి ఆ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మరి మీతో పంచుకోవడానికి ముందు ఏం జరిగింది, ఆ 12 అధ్యాయాలు జరిగినటువంటి విషయాలన్నీ కూడా కొన్ని ప్రాముఖ్యమైనవి మీతో పంచుకున్నా. So the book of Nehemiah is the time where the Jewish people were exiled to Babylon for 40 years. మరి ఆ యొక్క నెహెమ్యా గ్రంథాన్ని రాయక మునుపు యూదులైనటువంటి వారు ఆ యొక్క 40 దినాలు బబులోను యొక్క చెరలోనికి వారు వెళ్ళిపోయినటువంటి వృత్తాంతము మరి ఆ సమయంలో జరిగిందండి. After 40 years, Nehemiah was the cup bearer of the king of Persia. మరి ఆ యొక్క 40 సంవత్సరాల తర్వాత ఈ నెహెమ్యా అనేటువంటి ఆయన మరి ఒక ఆ యొక్క మరి పర్షియా రాజు దగ్గర ఆయన గిన్నె అందించేవాడుగా మరి ఆయన ఉంటా ఉన్నారు. He was living in Babylon then. అయితే ఆయన ఇశ్రాయేల్ దేశంలో లేడు గాని యెరూషలేం పట్టణాన్ని వదిలిపెట్టేసి మరి ఆయన ఆ యొక్క బబిలోన్ దేశంలో ఆయన పనిచేస్తూ ఉన్నారండి. Jerusalem and all the Judea was under the government of the Emperor of Persia, Artaxerxes. మరి ఆ యొక్క పర్షియా రాజు అయినటువంటి అర్తషస్తు ద్వారా మరి ఆ యొక్క మరి యూదా ప్రాంతము యెరూషలేం ప్రాంతం ఇదంతా కూడా చెరపట్టబడి అదంతా కూడా పరిపాలించబడుతున్నట్టుగా మరి మనం చూస్తా ఉన్నాం. And Nehemiah received news from the Jews living in Jerusalem. మరి అయితే నెహెమ్యా దగ్గరికి ఒక కబురు పంపబడింది. యూదా దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో నుంచి ఒక కబురు వచ్చింది. అదేంటంటే మరి ఆ యొక్క వారు ఎంతో శ్రమ పడుతున్నారు అనేటువంటి ఒక వర్తమానం ఆయన దగ్గరికి పంపబడింది. And they were not doing well there, and so Nehemiah felt inside his heart the desire to go back and rebuild Jerusalem. మరి అయితే ఆ సమయంలో మరి ఆ యొక్క నెహెమ్యా గారు మరి ఆ యొక్క ఆ విషయాన్ని విని మరి అక్కడ సరైనటువంటి పరిస్థితులు ఇశ్రాయేలీల మధ్యలో లేదు, వారంతా ఎంతో కష్టపడతా ఉన్నారు, వారి ప్రాకారాలు పడగొట్టబడ్డా, యెరూషలేం నగరం కాల్చబడింది. ఈ విషయాలన్నీ ఆయన విన్నప్పుడు మరి ఆ యొక్క మరి ఆయన ఎంతగానో బాధపడి ఆ యొక్క యెరూషలేమును కట్టే విషయంలో ఆయన బాధ్యత తీసుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. So Nehemiah fasted and prayed the Lord for help. మరి అయితే మొట్టమొదటిగా ఆ విషయాన్ని చేయడానికి ముందుగా ప్రారంభించడానికి ముందుగా మరి నెహెమ్యా గారు చేసినటువంటి పని ఏంటంటే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభువా నాకు సహాయం చెయ్యి అని ఆ యొక్క దేవుని దగ్గర ఆ యొక్క సమస్తము సాధ్యపరచగలిగిన దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తారండి. And through the prayer and his purity of heart he received favor from God. మరి అయితే ఆయన కలిగి ఉన్నటువంటి ఆయన శుద్ధ హృదయాన్ని బట్టి ఆయన కోరిక ఆయన దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఆయన కోరాడు కాబట్టి మరి ఆ యొక్క నెహెమ్యా ప్రార్థన
దేవుడు విని ఆయన్ను ఎన్నుకొని ఆ యొక్క గొప్ప కార్యం చేయడానికి ఆయనకు సహకారిగా ఆయన వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So the king of Persia let him go back to his city. మరి అయితే ఆ పర్షియా రాజు దగ్గరికి వెళ్ళి మరి ఆయన చెప్తా ఉన్నారు, అయ్యా నాకు కొన్ని రోజులు ఆ యొక్క సెలవు ఇప్పించండి, నేను నా యొక్క ప్రజల దగ్గరికి యెరూషలేం పట్టణానికి నేను వెళ్ళాలి అని. అక్కడ నా యొక్క వంశం యొక్క పరిస్థితులు ఏం బాగోలేదంట, మరి నేను వెళ్ళి వాటిని చక్కపరిచి రావాలి అని రాజు దగ్గర ఆయన మరి పర్మిషన్ తీసుకున్నాడండి. So when Nehemiah arrived in Jerusalem to start building again the wall of the city, మరి ఈ పడగొట్టబడినటువంటి ప్రాకారాలు, మరి యెరూషలేం పట్టణము కాల్చబడినటువంటిది అంతా చూసి ఆయన ఎంతగానో దుఃఖపడి మరి ఆ పట్టణాన్ని తిరిగి కట్టాలి, మరి ఆ గోడలను పడిపోయినటువంటి ఆ గోడలను తిరిగి నిర్మించాలని గొప్ప కార్యానికి ఆయన ప్రారంభం చేయాలని పూనుకున్నాడండి. Of course, the war started. This war was not only a natural war, was a spiritual war. మరి ఈ యొక్క మరి ఆ సమయంలో మరి ఆయన ప్రారంభించినప్పుడు ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు, అన్నీ అననుకూలంగానే ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా మరి ఎదురు తిరిగేటువంటి పరిస్థితి, మరి అందరూ కూడా అవమానించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారండి. What happened? Especially if you read through the book of the Nehemiah chapter 2, 3 enemies arise. మరి ముఖ్యంగా మరి నెహెమియా గ్రంథం 2వ అధ్యాయంలో నుంచి ప్రారంభించి మీరు చదివినట్లయితే మరి ఆయనకు వ్యతిరేకంగా 3 శత్రువులు మరి ఆయనకు వ్యతిరేకంగా వచ్చి మరి ఆయనతో పోరాడి ఆయన్ను మరి ఆ పని చేయకుండా ఆపేయాలని వారు ప్రయత్నం చేసేటువంటి వారు. One was Sanballat, the governor of Samaria during this time. మరి ఆ యొక్క సన్బలట్ అనేటువంటి ఒక వ్యక్తి అందులో మరి సమరయ ప్రాంతంలో మరి ఒక అధికారిగా ఉంటూ మరి రాజుకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి సన్బలట్ అనేటువంటి వ్యక్తి. And then Tobiah the Ammonite, he was the official of Sanballat. అలాగే టోబియా అనేటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క సన్బలట్ దగ్గర పనిచేసేటువంటి అమ్మోనీయుడు అయినటువంటి ఒక అధికారి, మరి ఆయన కూడా మరి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి వాడు నెహెమియా గారిని. And the third was an Arab guy, an Arab man. మళ్ళీ ఇంకొక మూడో వ్యక్తి అరబియా అనేటువంటి ఒక అరబ్బీ దేశానికి చెందినటువంటి ఒక అధికారి కూడా. ఈ ముగ్గురు కూడా మరి నెహెమియా గారిని ఎంతగానో వారు ఇబ్బంది పెట్టేటువంటి వారు. So the more Nehemiah wanted and built the wall, the more the war started, because those enemy didn't want him to build back the wall. మరి ఆ యొక్క మరి ఎవరు కూడా మరి పని చేయడానికి వారు ముందుకు రాకుండా, ఎవరు కూడా ఆ యొక్క మరి పడగొట్టబడినటువంటి ప్రాకారాలు కట్టాలని కానీ ఆ యొక్క తగలబడిపోయినటువంటి యెరూషలేమును మరి తిరిగి నిర్మించాలని కానీ ఎవరు కూడా ఆలోచించినటువంటి సమయంలో మరి ఎందుచేత వాళ్ళు చేయలేదంటే చాలా ఆటంకాలు, చాలా మరి వారు ఎదుర్కొనవలసదని భయపడి ఆ కార్యాన్ని చేయలేదు. కానీ నెహెమియా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ కార్యాన్ని చేయడానికి ఇష్టపడ్డాడండి. And if you go through the whole book of Nehemiah, you will see how the war intensified with those enemies. మరి ఆ విధంగా మరి మీరు ఆ యొక్క నెహెమియా గ్రంథమంతా మీరు చదివినట్లయితే ఆ యొక్క శత్రువులు ఎవరైతే ఆయన ఎదుర్కొంటూ ఆ సన్బలమట్టు, టోబియా, అరబియా అనేటువంటి ముగ్గురు కూడా ఎలాగైతే మరి ఆయన్ను ఆపు చేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నించారనేటువంటిది మీకు అర్థమవుతుందండి. They try to make them in fear. మరి ఆ యొక్క మరి నెహెమియాను ఎన్నోసార్లు అధైర్యపరిచే విధంగా వారు మాట్లాడారు. They did pressure, they manipulate, they told lies. మరి వారు లేనిపోయిన విషయాలు తిరిగి వారి నెహెమియా మీద కల్పించడము, మరి అబద్ధాలు మరి ఆయన మీద చెప్పడము, మరి ఆ విధంగా ఆయన ఆ పని చేయకుండా ఆపాలని వారు ఎంతగానో ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. Those enemies
they hate the Jews and they wanted to kill them. మరి అయితే వారు ఎలా ఏం ఆలోచించారంటే, వారు ఒకవేళ యూదులు మరి మరలా ఇక్కడ రాజ్యం చేసినట్లయితే, వారు మరలా ఇక్కడ ప్రబలినట్లయితే వారు మమ్మల్ని చంపేస్తారు అనేటువంటి విధానంలో వారు భయపడి మరి ఆ కార్యం జరగకుండా, ఆ ప్రాకారాలు కట్టబడకుండా, యెరూషలేం పట్టణం కట్టబడకుండా ఆపాలని వారు ఎంతగానో ప్రయత్నం చేసేవారండి. So you can imagine the situation. Go to build the wall during a time of strong oppression. మరి ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఒకసారి ఎంతో మరి ఆ గోడ కట్టే విషయంలో, మా ప్రాకారాలు కట్టే విషయంలో ఎంతో మరి ఆటంకాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితిలో మరి ఎలా ఉంటుంది, ఎలాగా మరి ఆ ప్రాకారాలు కట్టాల్సి ఉంటుంది, మరి ఎంత ధైర్యము, ఎంత సాహసము, ఎంత తెగింపు మరి కావాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఊహించుకోండి, మీకే అర్థమవుతుంది. But Nehemiah trusted the Lord. He knew the Lord. మరి అయితే గొప్ప విషయం ఏంటంటే, నెహెమ్యా ఏ విషయంలో కూడా ఆయన భయపడలేదు. కానీ ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన పూజించేటువంటి దేవుడు, ఆయన ఆరాధించేటువంటి దేవుడు, ఆయన ఎంత గొప్పవాడు ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ధైర్యముగా ఆ కార్యము చేయడానికి ముందుకు వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. And instead of being discouraged or put down, he said, the word said, he strengthened himself in the Lord. మరి ఎన్నో ఆటంకాలు ఆయన ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నో అననుకూలమైనటువంటి పరిస్థితులు అతను ఎదుర్కొన్నప్పటికీ, ఎవరు కూడా ఆయనకు సహాయం చేసేవారు లేకపోయినా, అందరూ ఆయన్ని విడిచిపెట్టి ఆయన విరోధంగా మారిపోయినా, మరి యెహోవాయందు ఆయన మరి తను సాక్షి పొందుకుంటూ, మరి ఆయనకు ఆయనే బలం పొందుకుంటూ, ఆయనే ధైర్యపరచుకుంటూ, మరి ఆయన ప్రభు కొరకు బలమైన సాక్షిగా ఆ రోజుల్లో నిలబడినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. And the Lord gave him all the time strategies and protection. మరి ఆ యొక్క దేవాది దేవుడు మరి నెహెమ్యాని వదిలిపెట్టలేదు. కానీ ప్రతి సమయము మరి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆ ఒకదాని తర్వాత ఒకటి ఆయన నేర్పిస్తూ, ఆయన నడిపిస్తూ, అదే విధంగా ఆయన విజయం వైపు నెహెమ్యాని నడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. So the wall at the end was completely constructed. మరి అయితే ఆ యొక్క కొంతకాలము మరి ఆ యొక్క సంభవించిన తర్వాత మరి ఆయన విశ్వాసం ఏంటంటే, మరి దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ పట్టణాన్ని, ప్రాకారాన్ని నేను మరి కట్టి నేను పూర్తి చేస్తాను అనేటువంటి గొప్ప విశ్వాసంతో ఆయన ముందుకు సాగిపోతూ ఉన్నారండి. All the Jews who came back from Babylon to Jerusalem with Nehemiah participated to the work. మరి ఆ యొక్క యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలీయులైనటువంటి వారు, వారందరూ కూడా వచ్చి ఆ యొక్క నెహెమ్యా చేస్తున్నటువంటి పని చూసి ఆయనకు సహాయం చేయాలని సహాయకులుగా ఆయనకు తోడుగా వచ్చారండి. ఆమేన్. And at certain moment the situation was so difficult that Nehemiah during the construction has to put people sentinel around the wall and also people constructing with the weapon one hand and the thing to use to build the wall in the other hand. మరి ఆ యొక్క వారు అందరూ కూడా ఎలాగా మరి ఆ యొక్క గోడను కట్టారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, మరి ఆ యొక్క కట్టేవారు అందరూ కూడా మరి ఎంతో మరి ధైర్యంతో, మరి ఆ యొక్క శత్రువు వస్తే చంపే విధంగా ఒక చేతిలో కత్తి పట్టుకుని, మరి ఇంకో చేత్తో వారు ఆ యొక్క కట్టేటువంటి ఆ యొక్క రాళ్ళు, ఆ యొక్క మట్టి, ఇసుక, వీటన్నిటిని కూడా పట్టుకుని వారు రెండు చేతులతో, ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో వారు చేసేటువంటి ఇటుకలు అవి పట్టుకుని వారు పని చేసేవారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen. హల్లెలూయా. So why is so important to understand? Because then we want to go to the last chapter of the book. మరి ఎందుచేత మరి నేను ఈ యొక్క చివరి అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి మీతో ప్రత్యేకంగా నేను పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. It's too important to understand that the enemies were real there. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు అర్థమైనవి కదండి. అక్కడ శత్రువు అయినటువంటి వాడు అక్కడ పొంచి ఉన్నాడు, మరి నెహెమ్యాను ఆప్ చేయాలని.
But Nehemiah has really a pure heart and strength received from the Lord. మరి అయితే నెహెమ్యా ఆ యొక్క పరిస్థితులు దేనికి భయపడలేదు, కానీ ఆ యొక్క దేవుని నుంచి ఆయన శక్తిని పొందుకుంటూ ఆయన ముందుకు సాగిపోయినట్లుగా మనం వాక్యంలో మనం చూస్తున్నామండి. Because of his love and fear for God. ఎందుచేతంటే మరి ఆయన దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు, దేవుణ్ణి ఎంతగానో మరి ఆయన విశ్వాసం ఉంచాడు, ఆయన మీద ఆనుకొని ఆయన జీవితాన్ని ఆయన కొనసాగించారండి. So as I said, the Jew participated to the construction of the wall, and those Jews were Levite, priests, and also other people. మరి ఆ యొక్క ప్రాకారాన్ని కట్టడానికి వచ్చినటువంటి యూదుల్లో మరి ఆ యొక్క మరి యూదుల్లో లేవీలైనటువంటి వారు ఉన్నారు. మరి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు చెందినటువంటి వారు అక్కడ మరి ఆ యొక్క యాజకులైనటువంటి వారందరూ కూడా ఆ ప్రాకారాన్ని కట్టడానికి వచ్చారని వాక్యంలో మనం చూస్తున్నామండి. Think about us. When I was reading this, I realized we need to go on and build with God despite the opposition. మరి ఆ యొక్క ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ మాటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయండి. ఎందుకంటే మనము కూడా అదే విధంగా మరి దేవుని పరిచర్యలో దేవుని యొక్క పరిస్థితులు మరి ఈ రోజుల్లో కూడా ఆ ప్రాకారాలు పడగొట్టబడినటువంటి స్థితిలో ఆ యొక్క పట్టణాలు కాల్చివేయబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం కూడా అదే విధంగా నడుం బిగించుకొని ప్రభు కొరకు మనం ధైర్యంతో తెగింపుతో మనం ముందుకు సాగిపోవాల్సిన వారంగా ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Yes. And so we are in the same situation. We need to go on despite the war, despite the opposition. మరి మనం కూడా అప్పుడు అదే పరిస్థితుల్లో మనం ఉన్నాము. మనము ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని, మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులని పక్కన పెట్టి మనం కూడా నెహెమ్యా వలె ముందుకు సాగిపోవలసినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైందండి. మనం ఎట్టి విధంగా ఆధారపడడానికి వీల్లేదు, వెనకడుగు వేయడానికి వీల్లేదు. మరి ప్రభు కార్యాల నిమిత్తం మనం ముందుకే మనం సాగిపోయేవారుగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We can't do this on our strength. This is not possible at all. మరి మనము దీన్ని మన యొక్క సొంత మరి బలముతో మనం చేయాలనుకుంటే మరి ఇది అసాధ్యం అండి. ఎందుకంటే మన సొంత బలముతో మనం ఇటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు మనం చేయలేం. It was the same for Nehemiah. He couldn't do all this work with his strength. మరి ఒకవేళ నెహెమ్యా మరి తన యొక్క బలముతో చేయాలనుకున్నట్లయితే మరి కార్యాలన్నీ కూడా ఆయన ఒకవేళ చేయలేకపోవచ్చు. But we need day by day just trust our Almighty God and seek His face. మరి అయితే ప్రతి దినము మరి ప్రభు మీద ఆనుకోవడం మనం అలవాటు చేసుకున్న దాన్ని బట్టి ప్రభు కొరకు మనము ఆ యొక్క కార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి మనం కనపరిచిన కొలది ప్రతి దినము మరి ప్రభు మనల్ని వాడుకుంటూ మరి ఆయన పరిచర్యలో మనకు ముందుకు నడిపిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. And just rely on His strength and power. మరి ఆయన యొక్క శక్తి మీద, దేవుని యొక్క మరి ఆయన చిత్తం మీద, మరి ఆయన మరి గొప్పతనం మీద, ఆయన అధికారానికి మనం లోబడి ఆయన చెప్పినటువంటి విధంగా ఆయన మార్గాల్లో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం కూడా విజయాన్ని సాధించేటువంటి విధంగా విజయ పదం వైపు మరి ఆ దేవాది దేవుడు మనల్ని నడిపించేవారుగా ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. Amen. Hallelujah. So you see, we are in the same situation exactly. We need to be dependent on the Lord for receiving favor and strength in every circumstance we are. మరి మనం ఎదుర్కొనేటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మరి మనం ఎదుర్కొనేటువంటి మరి ఆ యొక్క అనేకమైనటువంటి ఆటంకాలు మరి మనం మన జీవితాల్లో మన కాలంలో కూడా మనం అదే విధంగా మరి ప్రభుత్వాల ద్వారా అలాగే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఇరుగు పొరుగు వారి ద్వారా మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం కూడా ఈ విధంగానే నెహెమ్యా వలె ప్రభు సహాయంతో మనం ఈ కార్యాలన్నిటికీ చేయడానికి, వాటన్నిటిని పరిష్కరించడానికి మనం ముందుకు సాగిపోవడానికి ప్రభు సహాయాన్ని, ఆయన బలాన్ని మనం పొందుకుని ముందుకు సాగిపోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. Nehemiah was chosen by God to restore, you will see, not only the wall
but the law inside the Jewish, and we are chosen by God in our Amen. nation. మరి ఎలాగైతే నెహెమ్యా మరి ఆ కాలంలో మరి దేవుని చేత ఎన్నుకొనబడి ఆ యొక్క మరి ప్రాకారాలు కట్టడానికి మరి ఆ యొక్క మరి ఆ దేవుని చేత ఎన్నుకోబడ్డాడో అదేవిధంగా ఈ దినాల్లో మరి దేవుని ఆ యొక్క కార్యాలకు ఆటంకం కలుగుతున్నటువంటి సమయంలో మరి మనల్ని దేవుడు ఎన్నుకొని మరి ఆ యొక్క నెహెమ్యా వలె మనల్ని వాడుకోవాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So I want to encourage each one of you, if you have something, a dream or a desire on your heart, go and speak with God about it. మరి ఆ యొక్క మరి ఈ మాటలు మీరు విన్నదాన్ని బట్టి మరి నేను మిమ్మల్ని మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మరి మీరు ఇటువంటి పరిస్థితులు మీ చుట్టూ విపత్కరమైన పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నప్పుడు ఏ పరిస్థితులు కూడా అనుకూలంగా లేనప్పుడు మరి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే నెహెమ్యా చేసినటువంటి విధంగా మరి ప్రభు సన్నిధికి వెళ్ళి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన నడిపింపు కొరకు మీరు కనిపెట్టాలి అనేటువంటిది నేను మీకు చెప్పగలుగుతూ ఉన్నాను. So speak with him. What do you want me to do, Lord? What is my call? What is your destiny for me? మరి మీరు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువా నేను ఏం చేయాలి నాకు చెప్పండి, మరి నేను మరి నీవు చెప్పిన విధంగా నేను చేయడానికి నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నాతో మాట్లాడండి, నీ పనిలో నేను ఎలాగ ముందుకు సాగిపోవాలి అని ఆయన అడిగినట్లయితే ఆయన మీకు తప్పకుండా బోధించేవాడుగా ఉంటాడు. ఆయన తప్పకుండా మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని నడిపించేవాడుగా ఉంటారండి. And wait on the Lord to receive direction, strategies and strength to bring forth what he wants. మరి ఆయన చిత్త ప్రకారము మరి నీవు ఏం కార్యాలు చేయాలి, మరి ఎటువంటి పనులను చేసినట్లయితే నీవు విజయాన్ని సాధించగలవు, ఆ చేయాలని తలపెట్టినటువంటి పనిని నీవు నెరవేర్చగలవు అనేటువంటివి అన్ని విషయాల మరి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మరి ఆ దేవాది దేవుడే, ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you. Amen. And don't be afraid of the circumstances or about the enemies around you. మరి ఇటువంటి పరిస్థితులను మీరు చూసినప్పుడు మరి చాలా మంది చేసేటువంటిది ఏంటంటే మరి చుట్టూ శత్రువులను చూసినప్పుడు వారు భయపడేవారుగా మరి వారు అయ్యో మరి వీరు బయటికి వెళ్తే మరి నాకు ఎంతో అపాయం వచ్చే విధంగా ఉంటుంది అనేటువంటి వారు వెళ్లకుండా ఎంతో భయంతో వారు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయేవారుగా వారు ఉంటారు. మీరు అలా ఉండడానికి వీల్లేదు అని ప్రభు వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నామండి. All what we need is to be in the center of the will of God. మరి దేవుని చిత్తము మనల్ని ఎక్కడైతే నిలబడాలని ఆయన కోరుతూ ఉన్నాడో మరి ఆయన చిత్తములో మనం అక్కడ వెళ్ళి నిలబడి మరి ఆయన కొరకు మరి నెహెమ్యా అలాగైతే మరి ఆ యెరూషలేం వెళ్ళి అక్కడ నిలబడి పోరాడి మరి ఆ యొక్క ఆ ప్రాకారాలు మరి కాలిపోయినటువంటి పట్టణాలు తిరిగి నిర్మించాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడో అలాగే మనం కూడా ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారని. And just trust him and move in obedience. He will do the rest. మరి మనం చేయవలసింది ఏంటంటే మరి మొట్టమొదటిగా ఆయన నమ్మాలి, మరి ఆయన యందు విధేయత చూపించాలి. మరి ఆ యొక్క ఆయనకు లోబడేటువంటి వారుగా మనం ఉన్నప్పుడు మరి మిగిలినదంతా కూడా మరి ప్రభువే మన ద్వారా ఆయన చేసుకుంటారు, ఆయన చేసేవారిగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేయవలసింది ఏంటంటే ఆయన నమ్మాలి, ఆయనకు లోబడేవారుగా మనం ఉండాలి. అంతే చాలు. ప్రభు కనవదంతా కూడా ఆయన సాధ్యపరిచేటువంటి వాడుగా ఉంటారు. ఆమేన్. So Nehemiah finished the work despite the opposition. మరి ఎప్పుడైతే మరి ఈ యొక్క దేవుని చేత చేయాలని అదే నిర్ణయించినటువంటి పని ఆ యొక్క నెహెమ్యా భక్తుడు మరి ముగించిన తర్వాత they made a huge celebration for the wall, a feast. మరి అక్కడ మరి ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము ప్రాంతంలో మరి గొప్ప విందు, గొప్ప ఆ యొక్క పండుగ వాతావరణము మరి అక్కడ మరి ఏర్పడినట్టుగా మనం చూస్తా ఉన్నామండి. And what was also important is that Nehemiah brought back the reading of the law to the Jews. మరి ఆ యొక్క మరి ఇశ్రాయేలీయులు ఏదైతే కోల్పోయారో దానంతా కూడా మరి తిరిగి ఆ యొక్క వారికి ఇచ్చే విధంగా
మరి వారి దగ్గర నుంచి కొల్లగొట్టబడినదంతా కూడా ధనాన్ని వారికి సమకూర్చే విధంగా ప్రభు ఇచ్చాడు అనేటువంటి సమస్తం కోల్పోయిందంతా కూడా ఆయన తిరిగి ఇచ్చారు అనేటువంటి ఆనందంలో మరి వారందరూ కూడా దేవుని ఎంతగానో స్తుతించినట్లుగా మనం చూస్తున్నామండి. So this is beautiful. You can read through the chapter 8 to 13 of the book of Jeremiah. మరి మరి నెహెమ్యా గ్రంథంలో మరి 8 నుంచి 13 అధ్యాయాలు మరి మీరు చదివినట్లయితే అక్కడ ఆ యొక్క విషయాలన్నీ కూడా ఎంతో చక్కగా మరి ఆ తిరిగి పోగొట్టుకున్నదంతా కూడా వారికి పొందుకున్నటువంటి ఆనందం, వారు ఎలాగా సంతోషించారు, ఎలాగ దేవుని స్తుతించారు అనేటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తామండి. So what happened during those chapters is that Ezra read the book of the law before the whole assembly. మరి మరి అధ్యాయాల్లో ఏం జరిగిందని మనం అందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం చూసినట్లయితే యజ్రా ప్రవక్త మరి దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజల మధ్యలో చదివినటువంటి సందర్భం మనం ఈ భాగంలో మనం చూస్తామండి. And the Levite explained the book of the law to the people. మరి లేవీలైనటువంటి వారు మరి ధర్మశాస్త్రాన్ని మరి వారు చదివి దాన్ని వివరించి ప్రజలైనటువంటి వారికి నేర్పించినట్లుగా వారు అన్య మార్గాల్లోనికి అన్య దేవతల వైపు వారు వెళ్ళిపోయి మిశ్రితమైన జనంగా వారు మారిపోయినప్పుడు వారికి తిరిగి ధర్మశాస్త్రాన్ని బోధించి ప్రభు వైపు వారిని ఆకర్షించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. And because of that all the people repented and feasted the Lord again, and they came back to the Lord with their hearts. మరి ఆ విధంగా దేవునికి దూరం అయిపోయినటువంటి ప్రజలు అన్ని దేవతల వైపు అన్ని సంస్కారాల వైపు వెళ్ళిపోయినటువంటి వారు తిరిగి ప్రభువు చేత మరి వారు పట్టబడి ఆ యొక్క దేవుని యొక్క బలాన్ని, ఆయన శక్తిని వారు తెలుసుకొని దేవుని దగ్గరికి వారు తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. Hallelujah. Thank you, Jesus. So you see, Nehemiah was not a rebuilder, only a rebuilder of the wall. He was a rebuilder of the people. మరి ఇక్కడ ఆ నెహెమ్యా కేవలము ఆ పట్టణం యొక్క ప్రాకారాలు మాత్రమే కట్టడం మాత్రమే కాదు, ఆ యొక్క అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి ఆ యొక్క పట్టణాన్ని కట్టడం మాత్రమే కాదు, ఆ యొక్క ప్రజల యొక్క హృదయాలను కూడా ఆయన తిరిగి కట్టాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. It was a time of return back to the Lord. మరి ఆ యొక్క వారు దేవుని దగ్గరికి వారు తిరిగి వచ్చే విధంగా ఆయన మరి ఆ యొక్క కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నామండి. And because of this repentance and return, all the people decided to make again the covenant with God. మరి ఈ విధంగా వారు తిరిగి మరి ప్రభు దగ్గరికి రావడం ద్వారా మరి ప్రభుతో వారు తిరిగి వారు నిబంధన చేసుకుని మరి ఆయన దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకొని వారు ప్రభువుకు సాక్షులుగా వారు జీవించడానికి వారు నిర్ణయించుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నామండి. They recognized all along their history that the Lord was faithful, but they weren't. మరి వారు ఆ యొక్క నమ్మకమైనటువంటి వారు కాదు, పరిశుద్ధులైనటువంటి వారు కాదు, ఆ యొక్క దేవునికి ఇష్టలైనటువంటి వారు జీవించినప్పటికీ కూడా మరి ప్రభు ఎంత మరి ఆ యొక్క వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలను మరలా తిరిగి ఆయన వైపు చేర్చుకోవాలని, తన ప్రజలని, నా ప్రజలను నేను సంరక్షించుకోవాలి, నేను మరలా తిరిగి వారిని నా దగ్గరికి చేర్చుకోవాలని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకుని వారు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ లవ్. And for us is the same. Now we have a better covenant with God through Jesus. మరి ఇప్పుడైతే ఈ దినాల్లో అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనము వారికంటే గొప్ప ఆ యొక్క ఆధిక్యత మరి తండ్రి యందు మనం కలిగి ఉన్నాం. ఆయన మనల్ని తిరిగి సమకూర్చాలని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే మన కొరకు నిబంధన బలిగా ఆయన అర్పించినట్లుగా మనం చూస్తున్నామండి. So we can return back to Jesus and to him, to our Father every day. మరి అందుచేతే మరి మనం అందరం కూడా మరి మనం ఏదో చిన్న చిన్న తప్పులు ఒకవేళ మనం చేసి పడిపోయినప్పటికీ కూడా మరి ఆ యొక్క మరి అలా పడిన స్థితిలోనే మనం ఉండకుండా తిరిగి మనం తండ్రి దగ్గరికి మనం వచ్చి మరి తండ్రిది ఆ యొక్క ఆనుకునే విధంగా తండ్రిని
మనం ఆ యొక్క ఆ ప్రేమను మళ్ళా తిరిగి పొందుకునే విధంగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. We have access to the throne of grace because of the blood of Jesus. So we can return because each one of us sin every day. But we have this incredible access and we can return back to Him. మరి ఆ యొక్క మనం ప్రతి దినము కూడా మరి ఆ యొక్క యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మరి ఆయన రక్తం ద్వారా మనకు ఆయన తండ్రితో మరి సంబంధాన్ని ఆయన ఏర్పాటు చేసి మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనము ధైర్యంతో కృపాసనం దగ్గరికి మనం వెళ్ళి మరి తండ్రితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవం మరి మన జీవితాల్లో యేసుక్రీస్తు కలిగించారు. అందుకనే మనం సులువుగా చిక్కిలి పెట్టేటువంటి ఆ యొక్క ప్రతి విధమైనటువంటి ఆ యొక్క మరి సైతాను ఆ యొక్క ఇబ్బందులను ఇరుకుల నుంచి మనం తప్పించుకొని మరి తండ్రితో మనం సంబంధం ఏర్పాటు చేసుకోవాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Amen. హల్లెలూయా. Now, at the end of this book, what happened? The law has been read, the covenant restored, మరి and then we arrive at this chapter 13. మరి ఆ యొక్క మరి 14వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మరి జరిగినటువంటి విషయం ఏంటంటే మరి ఆ యొక్క దేవుని యొక్క నిబంధన తిరిగి వారి మధ్యలో మరి ఎంతో మరి ఆయన శ్రేష్టమైనటువంటి నిబంధన మరలా ఆయన జరిగించారు. మరలా వారు పోగొట్టుకున్నదంతా కూడా వారికి తిరిగి వారికి అనుగ్రహించి వారు ఆనంద సంతోషాలతో సమాధానంతో మరి ఆయన యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితాలు వారు జీవించడానికి దేవుడు ఒక అవకాశాన్ని వారికి కల్పించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. So what happened in chapter 13? While reading the book of Moses, they discovered a passage where it was written, "No Ammonite or Moabite should be allowed to enter the sacred gathering of God's people." This is Nehemiah 13 verse 1. మరి అక్కడ నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క మోషే గ్రంథం ధర్మశాస్త్రాన్ని అక్కడ జనుల మధ్యలో చదవడానికి వారు చదువుతున్నటువంటి సమయంలో అక్కడ వారు విన్నటువంటి మాటలు ఏంటంటే మరి అక్కడ అమ్మోనీలు అనేటువంటి వారు కానీ మోయాబీలు అనేటువంటి వారు కానీ దేవుని సమాజంలో మరి వారి అన్నిటికీ కూడా చేరకూడదు. మరి వారిని ఆ యొక్క దేవుని ప్రజలు కాదు, దేవుడు వారిని వ్యతిరేకంగా వారికి మరి వారు దేవుని సమాజంగా దేవుని మందిరంలోకి వారు రాకూడదు అనేటువంటి విషయాన్ని అక్కడ చదివినట్టుగా మనం చూస్తున్నామండి. Why was written in the law that the Ammonite and the Moabites couldn't stay with the holy assembly of Jewish people? మరి ఎందుచేత మరి వాక్యంలో ఈ అమ్మోనీయుల గురించి మోయాబీల గురించి వారు ఆ యొక్క దేవుని సమాజంగా వారు కూడకూడదు, దేవుని సన్నిధిలోనికి వారు రాకూడదు అని వారి గురించి రాయబడిందంటే if you read chapter 2 you find the answer. The Ammonite and Moabite refused to welcome the Israelite with food and drink. మరి అక్కడ ఆ యొక్క ఎందుకు అనేటువంటిది దానికి కారణం మనం తెలుసుకోవాలంటే 2వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు మరి వారు ఆ యొక్క దేవుని యొక్క ప్రజలు మరి వారికి ఎదురుపడినప్పుడు వారికి ఏ విధంగా వారు సహాయం చేయలేదు, వారి భోజనం కానీ వారికి పానము కానీ వారికి ఇవ్వలేదు అనేటువంటిది అక్కడ వారు మరి ఆ కారణం చేత వారు ఇక్కడ దేవుని సమాజంలో వారు చేరడానికి మరి కుదరని పని అనేటువంటిది ఆ యొక్క ధర్మశాస్త్రంలో రాసినట్లుగా మనం చూస్తున్నామండి. Those two pagan people, Ammonite and Moabite, they were always against Israel. మరి ఈ అమ్మోనీయులు అనేటువంటి వారు మోయాబీలు అనేటువంటి వారు వీరు దేవుని ప్రజలు కాదు, దేవుని ప్రజలైనటువంటి వారికి వారు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా వారు కార్యాలు చేసేటువంటి వారు అని మనం వాక్యంలో మనం చూస్తున్నామండి. And you know, the Moabite and the Ammonite, they were descendant of Lot. మరి ఈ యొక్క అమ్మోనీయులు అయినటువంటి వారు ఆ యొక్క మోయాబీలు అయినటువంటి వారు లోతు యొక్క సంతానంగా మరి మనం చూస్తా ఉన్నామండి. So they were not the true seed of God, but they were
the result of an incest. మరి వారు పాపము ద్వారా వారు జన్మించబడ్డారు కాబట్టి, మరి వారు దేవుని చిత్త ప్రకారంగా వారు జన్మించలేదు కాబట్టి, దేవుడు వారిని మొదటి నుంచి కూడా వారిని ఎంతగానో విసర్జించినట్లుగా, వారిని వారి ఎడల హేయపడినట్లుగా, వారిని ఇష్టపడినట్లుగా మనం ఫస్ట్ నుంచి కూడా ఆ యొక్క మరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. Moab was the son of Lot and his daughter, the oldest one. Ahiman was the son of Lot and his youngest daughter. మరి You ఆ can యొక్క go to the Bible లోతు and యొక్క read it. మరి మొదటి కుమార్తెకు పుట్టినటువంటి ఆ యొక్క మరి వాడి సంతానాన్ని అమ్మోనీయులు గాను, మరి ఆ యొక్క చిన్న కుమార్తెకు లోతుకు పుట్టినటువంటి ఆ యొక్క సంతానాన్ని మోయాబు సంతానంగాను, ఆ యొక్క మరి దేవునికి ఇష్టం లేని సంతానంగా, దేవుని చిత్త ప్రకారము జన్మించినటువంటి సంతానంగా దేవుడు వారిని ఎంతగానో మరి ఇష్టపడకుండా విసర్జించినటువంటి వారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామండి. So when the people heard about it, they separated themselves from the Ammonite and the Moabite. మరి అందుచేతే మరి దేవుడు మరి ఈ యొక్క అమ్మోనీయులను, మోయాబీలను మరి ఆ యొక్క వారిని వేరుపరిచి, వారిని ఆయన సమాజం, ఆయన మందిరంలోనికి రాకుండా, మరి వారిని మరి ఆయన ఇష్టపడేటువంటి ప్రజల్లో ఆయన చేర్చుకోకుండా వారిని బయట మరి విసర్జించినట్లుగా మనం చూస్తున్నామండి. And this makes us think about we can't mix a holy assembly or the holy people of God with pagan people. మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, మరి పరిశుద్ధులైనటువంటి ప్రజలతో అపరిశుద్ధులైనటువంటి వారిని మనం కలపకూడదు అనేటువంటిది అది దేవునికి ఇష్టం లేనటువంటి పని అని మనం దీన్ని బట్టి మనం అర్థమవుతూ ఉందండి. I am entering little by little to the subject that it's mixture. We can't be mixed with the world. మరి నేను మరి దేవుని మరి వాక్యం చెప్పేటప్పుడు మరి లోక సంబంధమైనటువంటి మాటలు మరి మీతో చెప్పకూడదు. లోకంలో విషయాలు మీకు చెప్తా, దేవుని మాటలు చెప్తా ఉన్నట్లయితే నేను దేవుని సంబంధాన్ని కాను. అందుకనే దేవుని మాటలు మనం వినేటప్పుడు దేవుని మాటలే మనం చెప్పుకునే వారంగా, వినే వారంగా మనం ఉండాలి. This subject is so important in the book of Nehemiah because the people coming back to Babylon, the Jews, were mixed with the culture of Babylon. మరి ఈ విధంగా మరి ఆ బబిలోను దేశంలో నుంచి వారు కలిసిపోయి వారితో అనేక సంవత్సరాలు వారు జీవిస్తూ మరి వారి యొక్క ఆచార వ్యవహారాలు, వారి యొక్క మరి వారు నేర్చుకుని మరి వారు దేవునికి దూరం అయిపోయినటువంటి వారు తిరిగి సమకూర్చబడే విధంగా దేవుడు మరి నెహెమ్యా ద్వారా మరొకసారి వారిని తన వైపు ఆకర్షించుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారండి. They were the people of God set apart for him, but because of the years in Babylon they were mixed. They were no more pure unto God. మరి వారు ఆ యొక్క దేవుని విడిచిపెట్టి మరి దేవుని సంబంధమైనటువంటి కార్యాలు వారు జరిగించకుండా అనేక సంవత్సరాలుగా మరి బబులోనులో వారు ఉండిపోవడం వలన మరి వారికి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, అన్య జాతీయులు వారి యొక్క ఆచారాలు వారు నేర్చుకుని మరి వారు దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితిలో వారు జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. This is why it was so important for Nehemiah to bring back the people to the law of God, bring back them to the heart for God. మరి అందుచేతే మరి ఆ యొక్క దేవునికి దూరం అయిపోయినటువంటి ప్రజలను, దేవునికి ఆ ఆలోచనకు వ్యతిరేకంగా ఆలోచించేటువంటి ప్రజలను మరి తిరిగి మరి దేవుని వైపు నడిపించడానికి, మరి వారిని తిరిగి సమకూర్చడానికి మరి నెహెమ్యా గారు ఎంతగానో మరి ఆ యొక్క కష్టపడినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. In this chapter 13 we will see what happened when the mixture is there. మరి ఇక్కడ మరి ఆ సమయంలో మరి అక్కడ 3వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి ఏం జరిగింది అనేటువంటిది. ఈ యొక్క ఆ యొక్క ఇశ్రాయేలీలు, యోధా గోత్రమైనటువంటి వారు వీరందరూ కూడా అన్ని జాతి వారితో కలిసిపోయి మిశ్రమ జనసమూహంగా వారు ఉన్నారు అనేటువంటిది మనం చూసినప్పుడు ఏం జరిగింది అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, the high priest
Eliashib, మరి ఇక్కడ ఆ యొక్క మరి ఆ యొక్క మరి ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు అయినటువంటి యాషూబ్ అనేటువంటి ఆయన ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నారండి. took a large storeroom in the temple of God and gave it to Tobiah the Ammonite for his use. మరి అక్కడ దేవాలయంలో పవిత్రంగా ఉండవలసినటువంటి ఆ యొక్క మరి ఆ స్థలాన్ని మరి ఆ యొక్క వాటన్నిటిని కూడా మరి ఏం చేశారంటే టోబియాకి మరి ఇచ్చేసి, మరి నువ్వు వాడుకోవయ్యా, మరి దేవుని ఆ యొక్క సన్నిధిలో ఉండవలసిన వాటన్నిటిని కూడా టోబియాకి ఇచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. Eliashib was in charge of the storerooms and Tobiah was a relative of his. మరి ఈ యషీబు యొక్క మరి మరి టోబియాకి మరి ఇద్దరికి కూడా బంధుత్వము మరి ఉండడం కారణం చేత మరి ఆ విధంగా దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని యాజకత్వం చేయవలసినటువంటి ప్రధాన యాజకుడు దాన్ని అవమానపరిచి ఆ యొక్క మోయాబీడైనటువంటి టోబియాకి ఇచ్చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. I am reading now from verse 5 from the Voice translation. మరి 5వ వచనం నుంచి ఆ యొక్క నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకుందామండి. Before he gave it to Tobiah, it had been used to store many different things for use in the temple. మరి ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయించబడిన యాజకుడకు ఎల్షాబు టోబియాతో బంధుత్వం కలుగజేసుకొని వాటన్నిటిని కూడా అతనికి ఇచ్చేస్తాడు అనేటువంటిది ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తున్నామండి. The grain offering, incense, vessel, tithe of grain, new wine, olive for the Levites, the singer and the gatekeepers. మరి ఇక్కడ పరిశుద్ధ స్థలములో మరి మందిరంలో ఉండవలసినటువంటి నైవేద్యము, సాంబ్రాణి, పాత్రలు, గింజలలో 10వ భాగము, కొత్త ద్రాక్ష రసము, ఇవన్నీ లేవీలకు, గాయకులకు, ద్వారపాలకులకు ఏర్పరచబడినవి. అవన్నీ కూడా మరి ఆ విధంగా వాడకుండా టోబియాకి ఆయన ఇచ్చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. So you see what happened? Remember who was Tobiah? Tobiah was the enemy of the Jews. మరి చూడండి ప్రియులారా, మరి టోబియా అనేటువంటి వాడు దేవుని సంబంధమైనటువంటి వ్యక్తి కాదు. దేవునికి వ్యతిరేకంగా ఆ యొక్క దేవుని ప్రజలైనటువంటి వారికి శత్రువుగా జీవించినటువంటి వ్యక్తి అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. He was an Ammonite, so somebody that couldn't even stay in the mix of the Jews. మరి ఆయన ఒక అమ్మోనీయుడైనటువంటి వాడు, అన్ని జాతికి సంబంధించినటువంటి వాడు. ఆయన మరి యూదుల్లో ఉండడానికి ఆయనకి ఎటువంటి అర్హత లేదు. మరి యూదులలో మరి ఆ యొక్క మరి వారి మీద అధికారం చేయడానికి కానీ, వారి దేవాలయం మీద అతను మరి ఆ యొక్క మరి అధికారం కలిగి ఉండడం కానీ, వాటన్నిటిని పొందేటువంటి అధికారం కానీ అతనికి లేదు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. And Eliashib was a priest of the temple of God, not a simple people. మరి ఈ ఎల్యాషీబు అనేటువంటి ఆయన ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన యాజకుడిగా దేవాలయం యొక్క బాధ్యతలు ఆయనకి ఇవ్వబడి ఒక లేవి గోత్రంలో నుంచి వచ్చిన వాడిగా ఆయన ఇవన్నీ కూడా ఆయన మరి బాధ్యత వహించవలసి ఉండగా మరి ఆయన బాధ్యత రహితంగా ప్రవర్తించి మరి అవన్నీ కూడా టోబియాకి ఇచ్చేశాడు తన బంధుత్వాన్ని బట్టి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామండి. So the question, my friends, is how is it possible that Eliashib, a priest of God, opened the door to the temple for an enemy of God? మరి చూడండి ప్రియులారా, ఎంత బాధాకరమైన విషయము. మరి ఇక్కడ ఆ ఎల్యాషీబు అనేటువంటి ఆ యాజకుడు మరి దేవుని కొరకు మరి నిలబడి పరిశుద్ధ స్థలంలో మరి యాజకత్వం చేయవలసినట్టు ఆయన ఎలాగ మరి ఆయన తన బంధువు అయినటువంటి అన్ని జాతి వాడైనటువంటి ఇశ్రాయేలీయులకు శత్రువుగా ఉన్నటువంటి ఆ అమ్మోనీయుడైనటువంటి టోబియాకు మరి అవన్నీ కూడా ఇచ్చేస్తాడు అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే ఎంతో బాధ మరి మనకు కలుగుతూ ఉంటుందండి. The answer is there. Mixture with Babylon, with the culture. మరి ఆ యొక్క మరి ఎందుచేత ఆ విధంగా జరిగింది అనేటువంటి దానికి మరి అక్కడ సమాధానం కూడా అక్కడే ఇవ్వబడిందండి. ఎందుచేత అంటే అక్కడ మరి మిశ్రమ మరి ఆ యొక్క మరి వారందరూ కూడా కలిసిపోయి వారి మిశ్రమ కల్చర్తో మరి వారందరూ కూడా ఒక భాష మరి ఒక పద్ధతి అనేటువంటిది లేకుండా అనేక మంది భాషలు అనేక మంది ప్రజల యొక్క
పద్ధతులు మరి వారు అక్కడ కలిసిపోయినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అందుచేతే మరి ఈ విధంగా జరగవలసినటువంటి విధంగా మరి కార్యాలు జరగట్లేదు అనేటువంటిది మనం చూస్తున్నామండి. Eliashib was a relative of Tobiah. మరి ఒక మాట ఇక్కడ చెప్పబడిందండి, అదేంటంటే యాజకుడైనటువంటి ఎలియాషీబు మరి టోబియాకి కూడా మరి బంధుత్వం, అన్యుడికి మరి దేవుని ప్రజలకి మరి ఒక బంధుత్వం కూడా ఏర్పడిపోయింది అనేటువంటిది అక్కడ మనం చూస్తా ఉన్నాం. So in the sacred temple of God, he allowed the storerooms to the enemy instead of being the store for the Levite, for the temple of God, for the adoration of God. మరి ఆ యొక్క దేవాలయంలో పవిత్రంగా ఉండవలసినటువంటిది, లేవీయుల యొక్క ఆధీనంలో ఉండవలసినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి వంశం వారు ఆ యొక్క కలిగి ఉండవలసినటువంటి ఆధిక్యతలన్నీ ఆ యొక్క మరి దేవాలయపు ఆ యొక్క ధాన్యాగారంలో మరి ఉండవలసినటువంటి ఆ అధికారము మరి ఆ యొక్క లేవీయుల చేతిలో కాకుండా మరి శత్రువు అయినటువంటి టోబియా చేతిలోనికి, అమ్మోనీయుల చేతిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. So you see, we can ask ourselves, Lord, if I am your priest, your son and daughter, could it be that I have rooms in my life open to the enemy? మరి ఇక్కడ దీన్ని బట్టి మనం ప్రశ్న వేసుకోవాలి. మరి మనము దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు, మరి దేవుని కార్యాల్లో మనం ముందుకు సాగిపోవాలని ప్రభు చేత మనం ఎన్నుకొనబడ్డప్పుడు, మరి మనము మరి ఆ యొక్క మన జీవితంలో మరి శత్రువు అయినటువంటి సైతానుకు మనము ఆ యొక్క మరి మనం స్థలము ఇచ్చే వారంగా మనం ఉంటున్నామా? మరి ఎలాగైతే ఆ ఎలియాషీబు తన బాధ్యత నెరవేర్చకుండా శత్రువు అయినటువంటి టోబియా చేతిలో మరి తన బాధ్యతని ఇచ్చినప్పుడు మరి ఎంతో మరి ఆ యొక్క దేవునికి అవమానము, మరి దేవుని కార్యాలు జరగవలసిన విధంగా జరగలేదు. అలాగే మీరు శత్రువైనటువంటి సైతానుకు మీరు బంధుత్వం ఏర్పాటు చేసుకుని మరి అతనికి కూడా మీరు మీ హృదయంలో స్థలం ఇచ్చినట్లయితే మీ జీవితాలు కూడా అయోమయ స్థితిలోనికి వెళ్ళిపోయి నాశనానికి నడిపించబడేవారుగా ఉంటారు అనేటువంటిది ఇక్కడ మరి ఆత్మపూర్వగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. So the mixture Babylon represent the mentality of the world we are living in. మరి ఈ యొక్క బాబిలోను యొక్క మరి ఆచారము, మరి ఆ వారితో కలిసిపోవడం, మిశ్రమ సంస్కారము, మిశ్రమ ఆ యొక్క అలవాట్లు మరి చేసుకోవడం అనేటువంటిది మనం చేయకూడదు. మరి బాబిలోను అన్నదానికి లోకము మరి దీనికి ఆ యొక్క సాదృశ్యంగా మనం చూస్తున్నాం. లోకముతో మనకి ఎటువంటి పొత్తు ఉండడానికి వీల్లేదు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి. If we are mixed with the mentality of the world around us, we are not pure to follow God, and we can have the presence of God so strongly in our life. మరి ఈ విధంగా మనం దేవునికి ఆ యొక్క మరి ఆయన దేవుని కార్యాలు మనం జరిగించకుండా దేవునికి మనం వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే మనము ఎటువంటి కార్యాలు మనం జరిగించలేము అనేటువంటిది ఆ విధంగా మనం ప్రత్యేకపరచుకునే లోకానికి మరి పాపానికి మరి శత్రువుకు మనం విరోధంగా మనం ప్రత్యేకపరచుకుని పరిశుద్ధ జీవితం మనం జీవించకపోతే మన జీవితం కూడా నాశనానికి వెళ్ళిపోయేదిగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. So the mixture is a contamination. మరి ఈ యొక్క మిశ్రమ ఆ యొక్క ఆచారాలు, మిశ్రమ భక్తి, మిశ్రమ ఆ యొక్క మరి ఆచార వ్యవహారాలు మనం కలిగి ఉండడం అనేటువంటిది నాశనానికి మనల్ని నడిపించేదిగా ఉంటది. When you have a mixture, is not something that it's completely pure. మరి ఆ విధంగా మనం ఆ యొక్క మరి ఒకే పద్ధతిలో కాకుండా మరి కలిసిపోయినటువంటి ఆచారాలు, మరి అందరితో కూడా ఈ మనం ఎవరు ఏది చెప్తే ఆ విధంగా మనం చేసేవారుగా ఉంటే మరి ఆ యొక్క ఏది కూడా మనం సరిగా చేయలేని వారుగా మనం ఉంటామండి. So here it's what happened with Eliashib. He was mixed with the culture of Babylon, even to the point that he married somebody. He married the enemies because he was relative with the enemies. మరి చూడండి, ఈ యొక్క ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఎలియాషీబి కూడా మరి ఏం చేశాడంటే మరి ఆయన మరి పరిశుద్ధంగా మరి తన యొక్క మరి ఇశ్రాయేల్ జాతిలో వారిని పెళ్లి చేసుకోకుండా ఆయన అన్య జాతి వారిని ఆయన మోయాబీలను, అమ్మోనీయులను ఆయన పెళ్లి చేసుకుని వారి ద్వారా
బంధుత్వం ఏర్పాటు చేసి తన ద్వారా బంధువుగా టోబియాని ఆయన మరి కలిగి ఉన్నాడు అనేటువంటిది, తద్వారా ఎంతో నాశనము ఆ యొక్క దేవుని పట్టణానికి రావడం సంభవించింది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. In verse 28, you can also read that the family of the high priest Eliashib, one of his grandson, a son of Jodiah, married one of the daughter of Sanballat. Sanballat was one of the enemy of the Jews. So you see, there was really a mixture of mentality and also in the family. మరి ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబు కుమారుడు యహాదా కుమారుల్లో ఒకడు హెరోనీయుడైన సల్మన్ పట్టుకు అల్లుడాయను అనేటువంటిది మనం చూస్తున్నాం 28వ వచనంలో. చూడండి ప్రియులారా, మరి తండ్రేమో మరి ఆ యొక్క మోయాబీ అమ్మోనీలతో మరి సంబంధం ఏర్పాటు చేసుకున్న టోబియాకు బంధువు అయితే, కుమారుడేమో యహాదా అనేటువంటి వాడు ఎట్లా అయిపోయాడంటే మరి హెరోనీయుడైనటువంటి సల్మన్ మట్టు ఆ యొక్క మోయాబీల యొక్క వారిలో ఒక కుమార్తెను అతను వివాహం చేసుకుని దేవునికి వ్యతిరేకంగా ఆయన మారిపోయాడండి. So we can say, in other words, that mixture is sin. మరి ఈ విధంగా ఒక జాతి ఒక పద్ధతి అనేటువంటిది లేకుండా ఒక జాతి వారిని వివాహం చేసుకోవాలి అనేటువంటిది ఎటువంటి మరి వారి కట్టుబాట్లు లేకుండా మరి ఈ విధంగా ఎవరిని పడితే వారు వివాహం చేసుకోవడం అనేటువంటిది ఒక పాపముగా దేవుడు పరిగణించారండి. And in always in this chapter 13, if you read at verse 6 to 9, Nehemiah 6 to 9, Nehemiah went back to the Persian king for a time, and then came back to Jerusalem. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 23వ అధ్యాయంలో మరి 16వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క నెహెమ్యా మరి అక్కడి నుంచి వెళ్ళిపోయి యెరూషలేంలో ఆయన మరి కొంతకాలం మరి అహర్షవేషు దగ్గరికి వెళ్ళిపోయి మరి ఆయన మరి నేను చాలా కాలం అయిపోయింది, 32 సంవత్సరాల తర్వాత నేను రాజుని దర్శిస్తాను అనేటువంటిది మరి ఆయన వెళ్ళి చూసినట్లుగా మనం చూస్తున్నామండి. And he discovered what happened with Eliashib, what he did as evil thing, letting the rooms of the temple to Tobiah. మరి ఆ విధంగా మరి టోబియా ఆ యొక్క ప్రాంతంలో ఉండి మరి ఆ ధనము యొక్క ఆ యొక్క సామగ్రి అంతా, దేవాలయంలో ఉన్నటువంటి సామగ్రి అంతా కూడా అతను అతని ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా అతను బయట పారవేసి మరి ఆ ప్రాంతాన్ని శుభ్రముగా మరి తయారు చేసి మరలా దేవుని మందిరానికి ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నామండి. So Nehemiah again had to cleanse everything, to purify the rooms. మరి ఈ విధంగా నెహెమ్యా మరి అక్కడ మరి ఆ గదులన్నీ కూడా అపవిత్రపరచబడి ఆ యొక్క శత్రువు చేతిలోనికి వెళ్ళిపోయి మరి అక్కడ అవన్నీ కూడా అపవిత్రపరచబడినప్పుడు నెహెమ్యా వాటన్నిటిని కూడా శుభ్రపరిచి అవన్నీ కూడా పరిశుద్ధపరిచి తిరిగి దేవాలయం యొక్క యాజకులకు ఉపయోగపడే విధంగా, లేవీయులకు మరి వాటిని అక్కడ ఆరాధన చేసే విధంగా మరి దేవుని మందిరాన్ని ఆయన తిరిగి నిర్మించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. And you see, he restored the vessel, the grain, the offers into the temple, into the room. మరి ఆ యొక్క దేవునికి ఆ యొక్క ఆరాధనకు ఇవ్వవలసినటువంటి పాత్రలను మరి ఆ యొక్క దేవుని పరిశుద్ధ స్థలంలో ఉంచవలసినటువంటి ప్రతి మరి ఆ యొక్క వాటన్నిటిని కూడా ఆయన శుభ్రపరిచి మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి మరి వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఆ దేవుని మందసం ఉండేటువంటి ప్రాంతం ఇదంతా కూడా శుభ్రపరిచి ఆయన తిరిగి ఆ యొక్క దేవుని మందిరాన్ని ఆయన తిరిగి నిర్మించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. And he had to also deal with the mixed marriages with the Jews, with the pagan people. మరి ఆ విధంగా మరి వారు కలిసిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క మిశ్రమ జనముగా ఉన్నటువంటి వారిని మరి వారిని చెదరగొట్టి సరైనటువంటి ఇశ్రాయేలీలు
మరి ఆ యొక్క దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు ఎవరైతే దేవుని వాక్యాన్ని మరి విని అంగీకరించి మరి తమ జీవితాలను మార్చుకొని పరిశుద్ధపరచుకున్నారో అటువంటి వారు దేవుని బిడ్డలుగా మరి ఏర్పాటు చేయబడడానికి మరి ఆ యొక్క నెహెమ్యా వారికి పిలుపునిచ్చి వారిని ప్రభు వైపు నడిపించినట్లుగా మనం చూస్తున్నామండి. He remembered the people that King Solomon fall down because of the marriages with pagan women. మరి చూడండి ప్రియులారా, మరి ఇది ఎలా ఉందంటే మరి ఆ యొక్క సొలొమోను ఎంతో దేవుని చేత ఎన్నుకోబడిన రాజు అయినప్పటికీ కూడా మరి సొలొమోను అపవిత్రమైనటువంటి మరి కార్యాల్లోనికి ఆయన దిగజారిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఆయన అనేకమైన అన్ని జాతిలో వారైనటువంటి వారిని మరి ఆయన వివాహం చేసుకోవడం ద్వారా మరి ఆయన దేవునికి దూరం అయిపోయాడు అనేటువంటిది సొలొమోను జీవితంలో ఒక విచారకరమైనటువంటి ఆయన మరి జీవిత అంతంలో ఆయన దేవునికి దూరం అయిపోయాడు అనేటువంటిది మనం చూస్తున్నామండి. So in other words, Nehemiah cleansed the priesthood and the sacred vow of the priest and the Levite to make them pure into the Lord. మరి ఈ యొక్క నెహెమ్యా గారు మరలా తిరిగి ఆ యొక్క ఆరాధన మరి క్రమాన్ని ఏర్పాటు చేసే విషయంలో మరి దేవాలయంలో మరి ఆ యొక్క ప్రధాన యాజకులు లేవీయులు వారు పనులు వారు చేసేటువంటి విధంగా మరి అదంతా కూడా వారందరినీ కూడా పవిత్రపరిచి వారందరిని కూడా ఏర్పాటు చేసి వారందరిని కూడా ఎన్నుకొని మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో యాజకులను ప్రధాన యాజకులను ఆయన ఎన్నుకొని మరి దేవుని ఆ యొక్క మందిరంలో ఆ యొక్క మరి ఆ మందస్సములో మరి ఆరాధన జరిగే విధంగా బలులు జరిగే విధంగా ఆయన తిరిగి ఆ మందిరాన్ని కట్టడం మనం చూస్తున్నామండి. So what does this means to us? Because this is a mixture with the word mentality. మరి ఈ యొక్క ఈ విషయంలో మనం ఆ యొక్క మనం ఉన్నటువంటి ప్రస్తుత జీవితాల్లో మనం ఒకవేళ ఆ విధంగా ఇతర మతాల వారికి మనం వారితో కలిసిపోయే విధంగా మనం లేకపోవచ్చు, కానీ మనం లోకముతో లోక ఆశలతో మన జీవితాలు మన యొక్క ఆలోచనలు నింపబడినప్పుడు మనం కూడా అటువంటి పాపము చేసేటువంటి వారంగానే దేవుని మందిరాన్ని మరి ఆయన చెప్పాడు కదా, మరి నీ హృదయము మరి నీ దేహము నా మందిరము అని ఆయన చెప్పినట్లుగా ఆయన మందిరాన్ని మనం పాడు చేసేవారుగా మనం ఉన్నాము. ఆయన మందిరాన్ని పాడు చేస్తే వారిని ఆయన పాడు చేస్తాడు అని ఏ విధంగా అయితే చెప్పాడో, ఒకవేళ ఆయన మన మీద అటువంటి ఆ యొక్క మరి అదే తప్పు మరి ఇక్కడ మరి జరగకుండా నెహెమ్యా దాన్ని తిరిగి మరి ఆ మందిరాన్ని ఆయన నిర్మించినట్లుగా మనం చూస్తున్నామండి. So we think about the fact that if we have a word mentality, we are robbed with the presence of the Lord, with his power and with his strength. మరి ఒకవేళ మనం కూడా మరి అదే విధంగా మనము లోకంతో కలిసిపోయి మరి లోక ఆచారాలతో మనం కలిసిపోయి మిళితమైపోయినట్లయితే మనం కూడా మరి దేవుని కోపానికి మనం గురి కావాల్సి ఉంటుంది, మనం కూడా దేవునికి దూరం అయిపోవలసిన వారంగా మనం ఉంటాము అనేటువంటిది ఒక హెచ్చరికగా మరి మాటను పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించి ఉంచారండి. And I want to read from 2 Corinthians chapter 6 verse 15 to 18. మరి ఆ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి ఆ యొక్క 15 నుంచి 18 వచనాలు మరి నేను చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నానండి. క్రీస్తునకు బలియాలతో ఏం సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడ? దేవుని ఆలయమునకు విగ్రహముకు ఏం పొందిక? మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకే దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని అయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావును మీరు వారి మధ్యను బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైనది ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీ తండ్రిని అయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలు అయ్యుందురు అని సర్వశక్తుడైనటువంటి ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. Amen. Okay. You read it. So you see, we are the temple of God. We have to be clean and not have mixture with the word or with other things.
మరి అదే విధంగా మనము దేవుని ఆలయమై ఉన్నాము. మరి అందుచేతే దేవుని ఆలయము, మనము దేవుని ఆలయం కాబట్టి మన ఆలయము పవిత్రంగా మనం కాపాడుకోవాలి. ఏ విధమైనటువంటి మిశ్రమ ఆచారాలు, లోక సంబంధమైనటువంటి అలవాట్లు మనలో రావడానికి వీల్లేదు అనేటువంటిది ఇక్కడ పౌలు భక్తులు మరి కొరింథీయులకు రాస్తూ ఉన్నారండి. And this has to do first with our heart. మరి ఇది మొట్టమొదటిగా మన హృదయాలను మనం ప్రత్యేకపరచుకోవడం ద్వారా, హృదయాలు మరి పవిత్రపరచుకోవడం ద్వారా, సిద్ధపరచుకోవడం ద్వారా ఈ కార్యాన్ని మనం చూస్తాం. I will share more if you want, maybe another time, because I don't want to bring too much time, about how to stay pure and not be mixed. మరి మరి ఇంకా మీకు అనేక విషయాలు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మరొకసారి మీ మధ్యలో సమయం వచ్చినప్పుడు మరి ఆ విధంగా ఎలాగ మనం పవిత్రంగా మనం నిలబడగలం, ఎలాగ ఆ లోకంతో మనం కలిసిపోకుండా మనం ఉండగలం అనేటువంటి విషయాన్ని మీకు ఇంకా అధికంగా తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్. Sorry, 1 second. I have to connect my battery because I am under charge. Just 1 second. మరి అమ్మగారు మరి మరి ఛార్జింగ్ మరి మర్చిపోయారు. మరి ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి ఛార్జింగ్ పెట్టుకుంటారు. కానీ ఒక్క నిమిషం ఉండండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఆమేన్. So the point is, this story reveals to us, where am I, Lord? మరి ఈ యొక్క మరి వృత్తాంతము నెహెమ్యా గురించి మనం చదువుకున్నటువంటి వృత్తాంతంలో మరి అక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రభువా, నేను ఎక్కడున్నాను? మరి ఆ నెహెమ్యా వలె మరి పరిశుద్ధంగా మేము జీవిస్తున్నానా, లేకపోతే ఆ ఇశ్రాయేలు ప్రజల వలె మరి ఒక మిశ్రమ మరి ఆ యొక్క జీవితాన్ని నేను జీవిస్తున్నాను అనేటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి. Do I live by your spirit and in the spirit, or am I mixed with the mentality of the world around me? మరి నా చుట్టూ ఉన్నటువంటి లోకంలో మరి నేను కలిసిపోయి లోక ఆచారాలతో, లోక వ్యవహారాలతో నేను ఉంటున్నానా, లేకపోతే నన్ను నేను ప్రత్యేకపరచుకుని, నన్ను నేను పరిశుద్ధపరచుకుని, నన్ను నేను ఆ పాపానికి, లోకానికి దూరంగా మరి నేను ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క పిలువబడినటువంటి పిలుపుకు నేను తగినట్టుగా నేను జీవిస్తున్నానా లేదా అనేటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి. I can be mixed with the thing I think, I do, మరి I say. మరి మనము మన సొంతగా మరి మనకు స్వాతంత్రం ఇవ్వబడింది. మనం ఏం చేయాలి? మన లోకంలో కలిసిపోదామన్నా మనకి స్వాతంత్రం ఇవ్వబడింది. మనం ప్రత్యేకించబడి మనం ప్రభు కొరకు నిలబడే మనం పరిశుద్ధ జీవితం జీవించాలన్నా అది కూడా మన స్వాతంత్రమే. దేవుడు ఎటువంటి బలవంతం చేయడం అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. So I think important is to really be surrounded to the Lord daily. మరి అందుచేతే మరి ఆ యొక్క నా జీవిత అనుభవంలో నేను నేర్చుకున్నటువంటిది ఏంటంటే, ప్రతి దినము కూడా మరి ఆయనకు మనం సమర్పించుకుంటూ ఆయన చేతిలోనికి మనం ఆయన చేతి కింద, బలిష్టమైన చేతి కింద అణిగిమెణిగి దేన మనస్కులై ఆయన కొరకు మనం జీవించే వారంగా మనం ఉండాలని నేను నేర్చుకున్నాను. And let Jesus refine us. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధ రక్తం, ఆయన శిలువలో కార్చిన రక్తంతో మనల్ని దినదినము పరిశుద్ధపరుస్తూ మరి ఆయన పవిత్రపరిచే విధంగా మనం ఆయన చేతుల్లో మనం సమర్పించుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. To stay pure for me means to return back to Jesus each day. మరి ఆ యొక్క ప్రభు దగ్గరికి మరి ప్రతి దినము కూడా మరి మనం తిరిగి వచ్చే విధంగా, ఒకవేళ మనం ఆయనకి ఆయాస్కరమైనటువంటి విధంగా జీవించినప్పటికీ కూడా, ప్రభువా నన్ను క్షమించండి, నా తప్పు అయింది, మరి నన్ను తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తాను, నన్ను మీ బిడ్డగా చేర్చుకోండి అని ఆయన దగ్గరికి వెంటనే వచ్చేసే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. To trust the Holy Spirit for the lead. మరి ఆ యొక్క మరి దేవునికి విరోధంగా మనం జీవించినటువంటి మన జీవితాన్ని విదిలిపెట్టి మరి వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ఆ యొక్క పరిశుద్ధాత్మను మనం వేడుకొని, పరిశుద్ధాత్ముడా మరి నన్ను దేవునికి ఇష్టమైనటువంటి మార్గాల్లో నన్ను నడిపించండి అని పరిశుద్ధాత్మ మీద మనం ఆనుకొని మనం జీవించే వారంగా మనం ఉండాలి. And to make the decision daily to be set apart for him. మరి ఆ యొక్క మరి
ఆయనతో కలిసి ఆయనతో మనం ఆయన దినదినము కూడా ఆయనకు సమీపంగా వెళ్ళేటువంటి అనుభవంలోనికి విశ్వాసంలో మనం ఎదుగుతూ ఆయనతో కలిసి మనం జీవించే వారంగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. ఆమేన్. హల్లెలూయా. So this was the main part of my message for you today. మరి ఈ విషయాన్ని మరి మీతో మరి చెప్పాలనుకున్నటువంటి ఈ విషయాన్ని మరి అందులో ముఖ్యమైనటువంటి భాగాన్ని మరి మీతో నేను తెలియజేశాను. ఆమేన్. హల్లెలూయా. మరి So we can really ask the Lord, search my heart, make me pure, that I have no mixture inside of me. మరి ఆ యొక్క మీరు ప్రభువుని ప్రార్థించాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రభువా, నేను ఇంతవరకు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజల వలె లోకంలో కలిసిపోయి మరి లోకాచారాలతో మరి పాపంలో నేను మిళితమైపోయి పాప కార్యాలు చేస్తున్నటువంటి వాడిని. నన్ను మీ దయతో నన్ను రక్షించారు. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము నన్ను ఆ యొక్క శుద్ధీకరించడం ద్వారా నేను నా పాపాల నుంచి నేను విడుదల పొందాను. మరి ప్రతి దినము నన్ను నీ మార్గాల్లో నడిపించుకోండి, నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించుకోండి. మరి నీ మార్గాల్లో నేను కడవరకు జీవించే భాగ్యం నాకు అనుగ్రహించండి అని మరి ప్రభువును తండ్రిని వేడుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆమేన్. Because we all fail in many things, but we can really trust and go to the throne of grace and ask help each day. ఎందుచేతంటే మరి ప్రియులారా, మనం మనుష్య రీతిగా మనం శరీరకారంలో మనం ఉన్నాం కాబట్టి పాప శరీరంలో మనం ప్రతి దినము కూడా అనేకమైనటువంటి పాపపు ఆలోచనల ద్వారా మరి క్రియల ద్వారా మాటల ద్వారా తలంపుల ద్వారా మనం ఆ దేవునికి దూరం అయిపోయేటువంటి స్థితిలో మనం ఉంటాం కాబట్టి మరి అందుకనే ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్ళే అనుభవాన్ని మరి యేసుక్రీస్తు మరి తండ్రితో మరి వెళ్ళడానికి మనకు మార్గం ఏర్పాటు చేసినటువంటి ఆ కృపాసనం దగ్గరికి మనం వెళ్ళి మరి ఆయన వేడుకుంటూ మరి మన జీవితాన్ని మరి ఆ దినదినము కూడా మార్పు చెందించే విధంగా మరి ఆయన పరిశుద్ధతలోనికి మనం పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి మరి విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి మనం వెళ్ళేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Amen. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నదనేటువంటి విషయాన్ని మీరు తెలియజేయాలన్నా మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అమ్మగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. లార్డ్, మేక్ ఏ pure heart in my Lord. Hallelujah. Thank you Lord. Change us Lord. Change everything in my life Lord. Hallelujah. మరి విన్న వాక్యము మరి ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా మరి మీకు ఏమైనా ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అమ్మగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. Thank you, Stefina. This evening, it's a wonderful message. It is strengthened me, and one verse is there. So that is when our surrounding problems, persecution, defense. So we must go forward to the namesake. Sometimes problems and all distractions are surrounding us. Sometimes being a servant, being a God servant. So the word tell to me, you go forward. So that is touch my heart. Yes, every day we go to the field and we share the love of God and we bring the people. A lot of people is there. Plenty of harvest is there that doesn't know love of Jesus Christ. They're living under sin, under bondage of Satan.
So, being a servant of God, we must go and tell the gospel about love of Jesus. Then only they will listen, they will come back. So, it's a track to me. So, sometimes we are disappointment, everything we are thinking like always problems surrounding me. What, why, Lord, this, why to me? We are thinking like that. When we look into Jesus, when we see the Word of God, encourage will come. So we will go forward. I learned from your word. And one more thing, yeah, thank you, brother. And one more thing, pure heart. Yeah, we need pure heart. So Jesus also asked, and he is interested in pure heart. So sometimes mixing, we will go. So, but one thing, we need pure heart. Whenever we go to the feet of Lord Jesus Christ, then he will cleanse us. Pure heart. He will give pure heart. I learned that one. Thank you so much for your word. It's very encouraging to me. So I am living in Hyderabad. It's near. So I'm doing the ministry. So we are run the church in rented house. The people are coming in, they are worship the Lord. So we need place to construct church, to build a church. We need. Please pray for my ministry. And once again, and I have two children. One is Francis is name. One is a daughter Nissi. My wife is Ruth Evangeline. So both are full-time ministry. So every Wow. day, yeah, every day we look unto Jesus. He will provide everything, whatever I need, whichever I want, He will give. So I tasted that one. No lack in my home because every need He will provide to me. So then Hallelujah. I strength by faith. I know if I ask God, He will provide everything, everything. So many Amen. testimonies there. If God's will, I will share afterwards. So please pray for me, my ministry. We need place to construct church. Remember in your prayer, I am also praying for you as a wonderful. We welcome Jachin also, good brother, humble person, humble man of God. So we welcome both of you to come India, share the love of God. If God's will, we pray more and more. We want to see face to face. Wonderful. We will Thank see. you I so much. have the battles also here in Europe where I live. Yeah, But yeah, I think that the book of Nehemiah will yeah. encourage each one of you if you read it through, because it's Okay. very, very powerful. Yeah, How he had opposition and difficulty, yeah, but the Lord yeah. make the way, and He Yes, will do yes. the way for each one of us. Yes, you're telling truth. In India, also a lot of persecution, a lot of difficulties. So very India also. Please pray for India. People North India more persecution. They're beating pastors and their I know. churches are also destroyed. Yeah, yeah, I know the situation. yeah, It's yeah, yeah. Please huge pray, pray. in many nations now, and Yeah, yeah, we pray for yeah. you and for many Yes, yes, nations. yes, yes. Thank you so much. God bless you. If God's will, we welcome to India. We pray. Me We will and see my God's brother. will. Yeah. So me and my brother Joshua also we are praying. All the Zoom pastors also praying. So if God's will, we'll pray. Yeah. God will open door definitely. Whenever we look unto Jesus, He will open definitely, definitely. We have a faith on Jesus. Wonderful. Amen. Thank you, sister. Thank you. ఆమేన్. చక్కని మాటలు మరి తెలియజేశారు. మరి ఎంతో మరి వాక్యం ద్వారా ప్రోత్సహించబడినటువంటి ఆమోస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇంకా విన్న వందనాలు. వాక్యం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి మీరు మీ ప్రార్థన అవసరతలు తెలియజేయాలన్నా మీరు అమ్మగారికి తెలియజేయండి. అమ్మగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుమా, నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుమా,
ఉత్సాహ సంతోషం నిరక్షణానందం, ఉత్సాహ సంతోషం నిరక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యము మరి ఎంతో ఆశీర్వాదకరంగా మరి మీ జీవితాల్లో మరి ప్రభు ఏర్పాటు చేశారని నమ్ముచున్నాను. వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అమ్మగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు, ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. సార్ వందనాలు సార్. అన్న వందనాలు అన్న. అన్నా బాగుంటుంది సార్. అన్న దేవుని దయ వల్ల మీ ప్రార్థన వల్ల బాగున్నా ఉన్నా. ఈ మధ్య కలవలేకపోయినా సార్, మేము అన్న అన్న కుటుంబం అంతా కలిసలేకపోయినాము. పండగ ఈస్టర్ విషయంలో మరి బాగా ఎక్కువ చోట పరిచయం చేసినట్టున్నారు అన్న. అన్న ఓకే ఓకే. అవునన్నా, అవునన్నా. స్తోత్రం, హల్లెలూయా. అన్న అన్న దేవుని పనిలో ఉన్నామన్నా. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అన్న. అన్న అన్న ఖచ్చితంగా. నా అమ్మకు కాలు ఫ్రాక్చర్ అయ్యి ఆమె బాధపడుతుంది. ఒక కాలు నొప్పిగా ఉంది. అన్న అన్న ఆ సిస్టర్ మా అమ్మ పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఓకే అన్న ఓకే. లక్ష్మమ్మ. ఏ కాలన్నా కుడికాల? కుడికాలు. అన్న ఓకే ఓకే. నేను అమ్మగారితో చెప్తాను, అమ్మగారు ప్రార్థన చేస్తారు. మా కుటుంబం గురించి, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి అన్న. ఓకే ఓకే ఖచ్చితంగా. ఆ వాక్యం ఎలా ఉంది? వాక్యం బాగుందన్న. దేవుని కృపలో మంచి మంచి మెసేజ్ ఇచ్చారు. నేను సరిగా ఏం లేకపోయినా నెహెమ్యా గ్రంథం అంతా కూడా 13వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు చెప్పారు. ఈ చివరి ఎలా ఉండాలి అనేటువంటిది. అంటే నేను చివరిలో వచ్చా, చివరిలో మాట్లాడేటప్పుడు నేను వచ్చానా. ఫస్ట్ నుంచి కూడా ఏం లేదు, పిల్లలు విన్నారు. నా కొడుకుల గురించి ప్రార్థన చేయండి అన్న. ఉలియము, ప్రకాశము. మా కుటుంబం గురించి దేవుని పనిలో సాగాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. ప్రార్థించింది Nasraya sir. Praise the Lord. Hallelujah. Sister Pastor Nasraya is requesting to pray for her mother Lakshma. He's fallen down and her right leg was broken. So please pray for her. God will touch her and heal Sister Lakshma and deliver her from the pain and heal her completely from the broken of the leg. And also he is requesting to pray for his family and his 2 children and they will grow in God, in the love of God and in the church of God, and they will be in a great witness in the coming days. Please uphold him and his family and his 2 children will be used by God more and more for the glory of God in the coming days in India. Amen. Amen. He is very much strengthened through your message and he is very much encouraged through your message, and he want to live for Christ with a great commitment and great passion for God. And please pray for Pastor Nasraya will be a great blessing to our nation. Amen. 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 Hallelujah. Do you want now to pray or? Yes, ma'am. Yes. Please pray and please pray and please for these needs.
Kene mashike namasikune mashikune madea. Nira bashikure basakara bashikure batio. Undi bashikure batiko shendore batakara bashaya. Lord, I thank you for this brother, Lord. I thank you. You know his heart. You know his desire. I want to bless his family, his mom with your healing power, Lord. I pray to surrender his family with your resurrection power and to bring also his son and daughter into your family, Lord, in this time, in this generation. I ask you, Lord, the help of your Holy Spirit, because you know everything, Lord. You know the heart. Strengthen them, release your wisdom, your discernment in Jesus' name. And I bless them in your powerful name, Jesus. Amen. వందనాలు సార్. అన్న వందనాలన్న. మరి దేవుడు అమ్మగారికి కూడా గొప్ప వందనాలు కార్యాలు మరి మీ జీవితంలో ఆయన జరిగించబోతూ ఉన్నాడు. మీ హృదయాభిలాషను ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. మరి దేవుడు మిమ్మల్ని బలంగా ఆయన బలంతో బలపరిచి మరి అనేకమైనటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలు మీ జీవితంలో ఆయన జరిగించుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఇక్కడ ఒక సహోదరుడు మరి మెసేజ్ పెట్టారు. మరి ఆ యొక్క మెసేజ్ మరి ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కూడిక ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. మరి అనేకమైనటువంటి విషయాలు ఆయన నేర్చుకున్నారు. మరి ఆ యొక్క మరి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు మరి అనేక విషయాలు మరి చెప్పడానికి మరి సహోదరుని ఆయన మన మధ్యలోనికి తీసుకుని వచ్చారు అనేటువంటి విషయాలు తెలియజేశారు. చాలా వందనాలు బ్రదర్. మరి అనేకమైనటువంటి మరి ఈ మాటల ద్వారా మమ్మల్ని ప్రోత్సాహపరిచి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి మీరు జాయిన్ అయ్యి మీటింగ్లో మరి మాకు ఆ యొక్క ఎంతో మరి ఆ యొక్క మరి మీ మాటల ద్వారా మమ్మల్ని ప్రోత్సాహపరిచినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ జీసస్. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను. పాపము చేశాను, దోషినయున్నాను. తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే. తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో హల్లెలూయా. శుద్ధ హృదయం దయచేయ. నా పాపములు ఏమి చేశాను అనేటువంటిది నాకు తెలిసే ఉన్నది. ఐ నో మై సిన్, what I committed before you, Lord. You reveal all our sins into this before us, Lord. Hallelujah. Lord, we please forgive all our sins, Lord. We also mixed with this world. We also mixed with the culture of this world. We also go with the culture of the people and mixed like Israel's, Lord. Lord, forgive us. Lord, help us, Lord. Lord, deliver us. Lord, cleanse us, Lord. Lord, make us a whole, Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. We are resubmitting our lives into your hands, Lord. Thank you for sharing this word. And thank you for opening our spiritual eyes, Lord. Lord, thank you for the Holy Spirit for gather together and speak with us, Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you so much. Thank you so much, sister, for sharing the wonderful message. And through this message, we are really very much blessed and encouraged. And thank you for
taking your valuable time, and especially sharing about the Nehemiah and the things going on the same as in our days. It is very relevant for us to learn how Nehemiah fight for God and stand for God in the uncertain situations, and we learn many things from Nehemiah, and we also follow, and the wait on God, and wait for his strategy, wait for his leading, wait for his ways, and we completely submit ourselves into his hands and work for him, for his glory. Amen. Hallelujah. Amen. Thank you so Amen. much Amen. for sharing. Thank you so much, Yes. Pastor Yakin, and thank you to each one of you, and be really blessed. Yes. Thank you, madam. We are also very much blessed to Wonderful, have you. wonderful. Yes. Please come every Wednesday, if it's possible. Please come every Wednesday and share the God's word among us. And we are really thirsty, and we need God's word. And please come every Thursday evening, if possible. We will plan together, because each Wednesday is not possible. I have too much here in my nation too. Yes, Pretty busy. But we will plan and see together, okay? Yes, madam. Okay. Yeah, Please yeah, For come next time. in your free time and Yeah. share the God's word in the same time. Okay, Yes, madam. okay. Thank you so much. Praise the Lord. Okay, Thank sister. you, and Yeah, we will pray for you, and yes, please. Yes. we will pray for you and good health. May God use more and more. Wherever you go, the full of anointing, fresh anointing come upon Thank you. Yeah, may God use more and more. So we are encouraging, very, very much encouraging. And Josh brother told now, we are waiting for thy word. So if possible, come weekly twice or three times or four times. It's possible? Weekly. Sorry, I have not understand the last. We are waiting. Only you are coming one day, so we are waiting for 3 or 4 days. Okay, I will see with Pastor Yakin, and then Yeah. we will plan another time together. Okay. Amen. So we Thank can you. share more on this Yeah, subject. There is Yes, more. yes. We can. I am doing the same here in Europe with other people, and I think this is a message for each one of us to be encouraged. Yes. Amen. Yes. Okay. Thank you so much for Thank your you. love, Thank you so much, sister. word, and everything. Mm. Thank you so So much, sister. bye bye to everybody. Thank you, madam. Bye, madam. Bye. Bye, madam. Thank you. Thank you so much. Praise the Lord. మరి చక్కని విషయాలు మరి ఇంతవరకు కూడా మనం విన్నాం. మరి మనందరం కూడా దీవించబడ్డామని నేను ఆశపడుతూ మరి నా మటుకు నేను ఎంతగానో దీవించబడ్డాను. మరి ఈ కూడికిని మనం ఇంతటితో మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి నసరయ్య గారు మరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికిని మనం ముగించుకుందామండి. నసరయ్య గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ద్వారా మనం కూడికిని ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా మహాగణుడా నీకు స్తోత్రములు తండ్రి. ఈ నామానికి మహిమ ఘనత ఉంచి భూమిన ఆయన నీ వాక్యం వినటానికి మమ్మల్ని జీవిగా బ్రతికించినందుకు నీకు స్తోత్రం. దినదినమును అనుదినము ఈ లెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నీ వాక్యము ద్వారా మనం బ్రతికిస్తున్నందుకు నీకు స్తోత్రం. అయా నీ సేవలో నీ పరిచర్యలో ఇంతవరకు మమ్మల్ని చక్కగా ఉంచి నడిపిస్తున్నందుకు నీ స్తోత్రం. ఎన్న వంటి మాటలు నా తండ్రి నీ వాక్యమును అయా నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. నేను అంటున్నావు తండ్రి, అయా నా కుమారులు అంటున్నావు తండ్రి, నా కుమార్తెలు అంటున్నావు తండ్రి, నా మాటలు చెవిని పెట్టమంటున్నావు తండ్రి. అయా నీ వాక్యమును వినట మాకు మా కుటుంబాలకు ఈ జూమ్ మీటింగ్ లో కలిసిన ప్రతి ఒక్క సహోదరుని బట్టి సహోదరిని బట్టి కుటుంబాలను బట్టి సంఘాలను బట్టి దీవించినైనా ఆశీర్వదించిన నీ వాక్యము బ్రతికిస్తుంది ప్రభువా. జీవం కలిగిన తండ్రి, అనేక మందిని లేవనెత్తుతుంది తండ్రి. అయా ఈ నెల చివరి మాసములో అంతవరకు మమ్మల్ని గుడ్ ప్రేయర్ అంతవరకు నీ సేవలో మమ్మల్ని బ్రతికించి తిరిగి నువ్వు లేచిన దేవుడికి తండ్రి, సచ్చిన వారిని లేవనెత్తే దేవుడికి తండ్రి. మా కొరకు మా పాపం నిమిత్తం కొరకే నా తండ్రి నువ్వు శిలవ యాగం అయినావు. అయా నువ్వు శిలువలో కార్చిన రక్తము కొరకు అయా మేము చేసిన దోషములను బట్టే
మేము చేసిన పాపములను బట్టే నా తండ్రి నువ్వు శిక్ష పొందిన దేవుడి తండ్రి. మా కుటుంబాలను మా పిల్లలను దీవించి ఆశ్రయించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. చెప్పినట్టు దైవజనుని బట్టి ట్రాన్స్లేట్ చేసిన దైవజనుని బట్టి అనేక దేశం నుంచి మాకు సువార్తను పంపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఎన్న బట్టి మాటలను మా హృదయాలను బలపరచమని ప్రార్థిస్తున్నాం. అనేక మందికి సువార్తను ప్రకటించే భాగం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మందికి తెలియని వారికి అన్య జనులకు అనేక మందికి ప్రకటించటకు లోకములోనికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించే భాగ్యం మాకు మా సంఘాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చెప్పినట్టు వాక్యాన్ని నా తల్లి మా హృదయంలో ఫలింప చేయమని ప్రార్థించి ఈ నామానికి భయంకరంగా మాకు దీవెనకరంగా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేయండి అన్న. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రార్థన చేసినటువంటి నాశ్రయ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి చేరొచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి జాన్ వెస్లీ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, అలాగే రమణస్వామి గారికి, పీటర్ గారికి, అలాగే రామోష్ అన్నకి, అలాగే మరి బేతుల సంఘంలో ఉన్నటువంటి వారికి, గ్రేస్ రాణి గారికి అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి మరి జాయిన్ అయినటువంటి విజయరాణి గారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. మరి ప్రతి మీటింగ్లో మరి మీరు అందరూ కూడా జాయిన్ అవుతూ మరి అనేక విషయాలు మరి పంచుకోవడానికి మరి మీ ద్వారా మరి మేము కూడా ఎంతగానో ప్రోత్సాహపడుతూ దేవునికి మాటలు నేర్చుకోవడానికి మీరు ఒక దోహదపడుతున్నారు అనేటువంటిది మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా రేపు సాయంత్రము మరి ప్రభు చిత్తమైతే మరో కూడిక, అలాగే శుక్రవారం సాయంత్రం కూడా మరి జరగబోయే కూడికలో మరి ఆ యొక్క కలుసుకునే పర్యంతం ప్రభు కృప మనందరికి తోడేయుండును గాక. మరి మీ అందరికీ మరి ఆ యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. నా